28వ వచనం 26 నుండి చదువుకుందాము వచనాలను. 32 వరకు చదువుదాం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినమున పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినం. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినం. ఆ దినమున తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పని అయినను చేయు ప్రతివానిని వాని ప్రజలలో ఉండకుండా నాశనము చేసేదను. అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మహావిశ్రాంతి దినం. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. ప్రార్థన చేస్తాం. దయగలిగిన ఆయన స్తోత్రం. ఇదివరకు మీ దాసుడు ప్రార్థించినట్లుగా స్వామి సహాయం అనుగ్రహించుదరని కృతజ్ఞతలు. ఈ సమయంలో నాయన మరి మీ మాటలు వినటానికి ఎంతోమంది సిద్ధపడుతూ ఉండగా వారిని దీవించండి. ఆన్లైన్ ద్వారా వింటున్న బిడ్డలను మీదైన వాక్యం చేత మీరు దర్శించండి. మా ప్రభువారి గొప్పతనాన్ని మేము చూడటానికి చాలినంత సహాయం దయచేయండి. నిలబడిన వ్యక్తిని నిష్ప్రయోజకుడను అన్న సంగతి మీరు ఎరుగుదురు. వాక్యం మీది, మీ నామమున సమకూర్చబడిన సందేశం నీ ప్రజలకు అనేకుల ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకై వాడబడినట్లు, ఉజ్జీవం పొందినట్లు, దీవించబడినట్లు ఈ మాటలను దీవించి అనుగ్రహించండి. క్రీస్తు ప్రభువు నామమున అడుగుచున్నాము తండ్రి. ఇది దేవుని క్యాలెండర్ అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. 23వ అధ్యాయాన్ని ఒక కాలానికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. ఇక్కడ పాప ప్రాయశ్చిత్త పండగను ఆచరింపవలెను. సింపుల్గా దేవుడిచ్చినటువంటి నియమాన్ని, ఒక క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ దినాన ఏమేమి జరగాలి, ఏమి కథ అన్న సంగతిని చాలా సవివరంగా లేవియాకాండం 16వ అధ్యాయం మన ఎదుట ఉంచుకొని చాలా సంగతులు పాప పరిహారార్థ పండగ సందర్భంగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దినమున మీరు మిమ్మును దుఃఖపరచుకొనవలెను అనే మాట కూడా మనం చదువుతూ ఉన్నాం. ఈ దినమున మందిరం లేదా దేవుని సన్నిధిలో కనబడని వ్యక్తి అతడు కొట్టివేయబడును లేదా చంపివేయబడును అనే సంగతి చూస్తున్నాం. ఎందుకొరకు? తన ప్రాణము బ్రతకడానికి, తన దోషం నివారణ పొందడానికి, పాప ప్రాయశ్చిత్తం పొందడానికి దేవుడు బలిని అర్పిస్తుంటే నేను అక్కడ ఉండను, అందులో నేను పాలు పంపులు పొందను అని బయట తిరిగేటువంటి వ్యక్తిని, ఈ పండుగను ఆచరించడానికి రాని వ్యక్తిని చంపివేయవలెను అని దేవుని నియమాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడే నిన్ను పుట్టించినటువంటిది, దేవుడే నిన్ను రక్షించినటువంటిది, దేవుడే నీకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినటువంటిది, దేవుడే తల్లి గర్భంలో నీకంటూ ఒక ఆకారాన్ని ఇచ్చినటువంటిది. ఆ దేవుడు నీ క్షేమం కోరి దోష నివారణ కొరకై, పాప ప్రాయశ్చిత్తం కొరకై నీ కొరకంటూ బలిని అర్పిస్తూ ఉంటే
నీవు ఈ బలిని నిర్లక్ష్యము చేస్తే ఇక నీ దోషానికి రావాల్సిన శిక్షను నీవు అనుభవించాల్సిందే అన్న సంగతిని ఆ దేవుడు ఈ వచనాలలో చాలా కరాఖండిగా చెప్పేశాడు. కాబట్టి పాపపు ప్రాయశ్చిత్తమైనటువంటి ఈ బలి విషయంలో విశ్వాసులముగా, క్రొత్త నిబంధన సంఘ విశ్వాసులముగా మనం కూడా ప్రభువారి బలియాగమును, ఆయన ఇచ్చినటువంటి అర్పణను, ఆయన ఇచ్చినటువంటి బల్లను ఏ కోశాన నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. ఆయన ఇచ్చే రక్షణను నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. తల్లిదండ్రులు రక్షించబడినారని ఆ రక్షణలో మేము కొనసాగుతాము అనేటువంటిది దానికి ఆధారం ఏమీ లేదు ప్రియులారా. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ పండగను ఆచరించడానికి, జరిగించడానికి విశ్వాసులు వస్తే, జరిగించే వ్యక్తులు అనగా ఇందులో ముఖ్యముగా లేవీయులు, ప్రధాన యాజకుడు, ఆయన కింద ఉండేటువంటి వ్యక్తులు అన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. పోయిన దినం వారంలో ప్రధాన యాజకుడుగాను మరి ప్రభువారిని అహరోనును జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సంగతి కొరకైనటువంటి 6 వివరాలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభువారి మరణాన్ని చాలా క్లియర్గా మనం చూస్తాం. ముగింపుగా ఈ దినం ఈ వచనాలను మనం చూడనై ఉన్నాము. ఒక్క వచనం చదివి మనం ఇక్కడికి వద్దాం. హెబ్రీ పత్రిక 4:16 ఆ మూలన రెఫరెన్స్ రాయడం జరిగింది. హెబ్రీ పత్రిక 4:16 వచనాన్ని మనం చదువుకొని ఈ ధ్యానాన్ని ప్రారంభిద్దాం. 14 నుండి 16 వచనాల వరకు ఉంది ఈ సంగతి. చదువుదాం 14 వచనం నుండి. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను కనుక 16వ వచనం, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు, ఏమని చెప్పండి, కృపాసనమునొద్దకు చేరుదాము. ఎంత మంచి మాట, కృపాసనమునొద్దకు చేరుదాం. ఇక్కడ మనం ఏం చదువుతున్నామనంటే ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను, ఆ తర్వాత ఏముంది చూడండి పదం, గొప్ప అనే పదం ఉంటుంది. గొప్ప ప్రధాన యాజకులను మనం చూస్తాము. యేసు ప్రభువారిని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అన్న సంగతి మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఈ సంగతి కొరకై హెబ్రీ పత్రిక పాత నిబంధన ఉన్నటువంటి లేవియా కాండ సంబంధమైనటువంటి బలులు అర్పణలు, నిర్గమకాండంలో మందిరం యొక్క నిర్మాణాన్ని మనం చదువుతాము. లేవియా కాండంలో మందిరములో చేయాల్సిన బలులను మనం చదువుతాం. ఈ బలి ఆ బలి అన్ని బలుల వివరణను దేవుడిచ్చాడు. సంఖ్యాకాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు, అట్లంటే యేసు ప్రభువారి కలవరి శిలువ వరకు వీటి కొనసాగింపును మనం చూస్తాం. గుడారం అనేటువంటిది పాడైపోతే మళ్ళీ మందిరం కట్టుకున్నారు. ఆ మందిరం వరకు అంటే ఈ బలుల కొనసాగింపును మనం యేసు ప్రభువారి కాలం వరకు, చిన్న బాలుడిగా ఉన్నటువంటి ప్రభువారిని మందిరానికి తీసుకువెళ్ళినప్పుడు బలినిచ్చినటువంటి ఆ చిన్న పావురపు పిల్లల బలిని గురించి మనం చదువుతాం. అనగా
ఈ బలి అర్పణలు లేవియాకాండంలో ఏ విధంగా బలి అర్పించాలనో వివరణ ఇచ్చిన తర్వాత ఆ లేవియాకాండం నుండి సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాల వైపు ప్రజలను మళ్లించడమే ప్రవక్తల యొక్క ఉద్దేశం. అట్లంటే మనకు బైబిల్ గ్రంథం ద్వితీయోపదేశకాండం తర్వాత మొత్తం చెప్పాలంటే ద్వితీయోపదేశకాండం వరకు మనకు బైబిల్ గ్రంథం పాత నిబంధన. ఆయా కాలాలలో రాజులు, రాణులు, ప్రవక్తలు వచ్చారు కాబట్టి వారి కాలాలలో జరిగిన బోధలు, ఆ బోధలన్నింటినీ కూడా మనం సారాంశముగా చూస్తే ధర్మశాస్త్రమైనటువంటి ఈ 5 పుస్తకాల వైపు ప్రజలను మళ్లించినట్లుగా మనం చదువుతాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అర్పణలు అన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వ్యక్తులు కూడా కొందరు ఛాయలుగా, లేకపోతే ఏమంటారు, నీడగా, పోలికలుగా చెప్పబడడం మనం చదువుతాం. సరే, ఈ వచనాన్ని ఆధారం చేసుకొని సమయోచితమైన సహాయం అందించే వ్యక్తి, సమయానికి అవసరమైన సహాయం అందించే వ్యక్తి ప్రధాన యాజకుడు లేదా యాజకుని కింద పనిచేసేటువంటి వారు. అయ్యా, ఇది నా దోషం, ఇది నా అవసరత, ఇది నా అక్కర అని ప్రధాన యాజకుని యొద్దకు పరిగెత్తుకొని వెళ్ళాల్సిందే ఇశ్రాయేలు ప్రజలు. ఇది సమస్య, ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళాలి. ఇది అవసరం, ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళాలి. ఇది కుష్ఠరోగం, ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళాలి, లేదా ఆ కాలాన ఉన్న యాజకుని యొద్దకు వెళ్ళవలను అని ధర్మశాస్త్రంలో మనం చదువుతాం. కాబట్టి ప్రతి సహాయం కొరకైనటువంటి అవసరం, ప్రతి సహాయం కొరకై ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళాలి. ప్రధాన యాజకుని నిర్ణయం ప్రకారం, ప్రధాన యాజకుని నోటి మాట ప్రకారం, వారి నోటి మాట ప్రకారం వారు ఏమి సెలవిస్తారో ఆ మాట ప్రకారం వెళ్ళిన వ్యక్తి జరిగించాల్సిందే. దేవుడు అలా సెలవిచ్చాడు. వారు నోటి మాట చేత తెలియజేస్తారని కూడా నేను గత ఉదయమే చదివాను సంఖ్యాకాండంలో. కాబట్టి దేవుని పిల్లలుగా ప్రధాన యాజకుడు మనకు సహాయం చేసేటువంటి వాడు. ఈ ప్రధాన యాజకుడు రావడానికి అంతకు మునుపు ప్రధాన యాజకులుగా పిలువబడినటువంటి వారిని ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు చదువుదాం. మొదటి సంగతి, పరిమితి కలిగినటువంటి ప్రధాన యాజకుడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు పరిమితి అనంటే వయస్సు పరిమితి, కాల పరిమితి, స్థల పరిమితి. జ్ఞాపకం చేసుకుంటారా? పరిమితి ఏమేమి పరిమితి? వయస్సు పరిమితి, ఇంతకంటే ఎక్కువ లేదు. కాల పరిమితి, ఈ కాలం నుండి ఈ కాలం మధ్యన ఆయన జీవించాడు, ఇన్ని ఏండ్లు జీవించాడు. స్థల పరిమితి, పరిమితి కలిగినటువంటి వాడు, పరిమితి కలిగినటువంటి వాడు. వీటికి అతీతంగా ఈ ప్రధాన యాజకుడు ఉండలేడు. వయస్సును నేను కొంచెం పెంచుకుంటాను అనుకోవడానికి వీల్లేదు. స్థలం ఇంతే, అది నేను ఈ దేశం కాదు ఇంకొక దేశం పోతానంటే కుదరదు. స్థలం ప్రత్యక్ష గుడారంలో మాత్రమే ఉండాల్సినది ప్రధాన యాజకుడు. ఇంకొక స్థలానికి వెళ్ళి ప్రధాన యాజకత్వం చేయడానికి వీల్లేదు. స్థల పరిమితి కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, మనం ఏం చదువుతూ ఉన్నాము? కాల పరిమితి. ఆయనకి ఇవ్వబడినటువంటి ఈ సంవత్సరం నుండి ఈ సంవత్సరపు మధ్య కాలంలో ఆయన జీవించెను, ఇన్ని ఏండ్లు జీవించెను, అధిక బలం ఉన్న ఎడల అన్నమాట మనం చదువుతాం కదా. అంటే వయస్సు, కాలము, స్థలం, ఈ మూడింటిలో పరిమితి కలిగినటువంటి వాడు ఈ ప్రధాన యాజకుడు. ఇక వేరే స్థలానికి వెళ్ళడానికి వీలు లేదు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. ఈయనకంటూ ఒక పరిమితి
ఉంది. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారికి ఆ పరిమితి లేదు, వయస్సు పరిమితి లేదు, కాల పరిమితి లేదు, స్థల పరిమితి లేదు. ఒక వచనం చదువుదామా? ప్రకటన గ్రంథం ఇంత చక్కగా పునరుత్థానుడైనటువంటి ప్రభు వారు చెప్పారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఇదిగో చదువుదాం. 18వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనం. ప్రభువారు అంటున్నాడు నాతో ఇట్లా, నేను భయపడకు, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు, ఆ తర్వాత స్థలం చూడండి, మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. అంటే ఆకాశ మండలం గుండా వెళ్ళిన అని మనం చదువుతూ ఉన్నాం హెబ్రీ పత్రిక 4:14. అంటే పరలోకం, భూమి, పాతాళం సమస్తమంతట్లో ఆయన ఉన్నాడు. స్థల పరిమితి లేదు ఆయనకు. వయస్సు పరిమితి ఏం చదువుతూ ఉన్నాము? యుగ యుగములు వయస్సు, కాలములు అంతే. కడపటి వాడను మొదటి వాడను, అది ఏ కాలం అన్నా కానీ నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం వరకు ఆయన సజీవుడిగా ఉన్నాడు అన్న సంగతిని మనం చదువుతూ ఉన్నాం. ప్రకటన 1:17 కదా. ఆయనకు వయస్సు పరిమితి లేదు, కాల పరిమితి లేదు, లేకపోతే స్థల పరిమితి లేదు అన్న సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. యేసు ప్రభువారు ఈ ప్రధాన యాజకుడు, ఈ పరిమితి కలిగినటువంటి వాడు. ఈ యాజకుడు లేవి గోత్రానికి సంబంధించినటువంటి వాడు. ఈ యాజకత్వం అంతా కూడా ఈ లేవీలు చేసినటువంటి పనిని బట్టి లేవియా కాండము అనే పేరును మనం చూస్తాం. లేవీలు చేసే పని ఇది పాత నిబంధన సంబంధించినటువంటిది. హెబ్రీ పత్రిక లేవీలు ఏం చేసినారు, యేసు ప్రభువారు ఏం చేసినాడు, 2 సంగతులను వివరించేటువంటి పత్రిక. అందుకొరకే మనం వచనాలను కొరత నిబంధనలు ఉన్నటువంటి హెబ్రీ పత్రికలోనే ఈ వచనాలను మనం చూస్తాం. సరేనా? రైట్. మొదటి సంగతి ఎంత జ్ఞాపకం పెట్టుకోవాల్సినది ఏమిటి అనంటే పరిమితి. ఒక పరిమితి కలిగినటువంటి వాడు. దేశము ఇశ్రాయేలు దేశము, స్థలము ఇశ్రాయేలు దేశం మాత్రమే, కాలము ఇంతకాలము, వయసు కూడా అంతే. ఆయన చనిపోయిన తర్వాత ఇంకొక ఆయన. రైట్. మొదటి సంగతి ఇది పాత నిబంధన అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. ఇక్కడ ఉండే వచనాలన్నీ మీరు దయచేసి ధ్యానం చేయండి. నేను సమయానుకూలంగా వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయం 13వ వచనం చదువుదామా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. 6వ అధ్యాయం 13వ వచనం. 8వ అధ్యాయం 13వ వచనం. 8వ అధ్యాయం 13వ వచనం. 8వ అధ్యాయం 13వ వచనం. మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. యాజకులందరూ కూడా పాత నిబంధనకు సంబంధించినటువంటి వారు. రైట్. 13వ వచనాన్ని 8వ అధ్యాయం మీరు 13వ వచనం ఒకటి చదువుకోనండి. ఇదే ఇందుట్లోనే క్రొత్త నిబంధన అన్న సంగతిని కూడా మనం చదువుతున్నాం. పాత నిబంధన అన్నప్పుడు ఈ వచనం ఏం చెప్తుంది? పాత నిబంధన అన్నప్పుడు 8:13 ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి, ఆ తర్వాత ఉన్న పదం ఏం చూడండి. 8:13లో ఏది పాతగిలి, తర్వాత ఉన్న పదం ఉడిగిపోవును.
ఉడిగిపోవును. చాలా వయసు ఉడిగిపోయిన వాళ్ళం నాయన మేము కదా. ఉడిగిపోవును మాండలికమైనటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి పదం. ఉడిగిపోవును. ఆ తర్వాత ఉడిగిపోయి అది ఏమవుతుంది? నిరర్థకమగును లేదా అదృశ్యమగును అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఇది పాతది, ఉడిగిపోయేటువంటిది. అది నూతన నిబంధన, శాశ్వతమైనటువంటిది. అంతే కదంగా ఆ వచనం చెప్పేటువంటి మాట. ప్రభువారు ఎంతవరకు ఉంటే అంతవరకు. అయితే ఒక సంగతి, ఈ నిబంధన ప్రభువారి కలువరి శిలువలో ప్రాణం పెట్టుట చేత ప్రారంభమై సంఘము ఎత్తబడేంత వరకు ఈ నిబంధన భూమి మీద వర్కౌట్. పాప క్షమాపణకు సంబంధించిన నిబంధన భూమి మీద, పాప క్షమాపణకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితులు, ప్రభు రాకకు సమీపమైనటువంటి సరౌండింగ్స్ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నిబంధన పాతది పోయినందుకే క్రొత్తది వచ్చింది. క్రొత్త దాని కింద పాప క్షమాపణ కొరకై భూమి మీద ఒకడు బ్రతికినంత కాలం, లేదు అని అంటే యేసు ప్రభువారు వచ్చేంత వరకే ఒక వ్యక్తి పాప క్షమాపణ కొరకైనటువంటి సులభంగా యేసయ్యా నా దోషములు క్షమించు నాయన అని పాప క్షమాపణ పొందేది. లేదు అనంటే దుర్భరమైనటువంటి పరిస్థితిని ఒక వ్యక్తి ఎదుర్కొనవలసి ఉంటుంది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అది మొదటి సంగతి. రెండవ సంగతి, ఈ వాగ్దానములు వాడుకలో లేవు అనే మాట నేను రాశాను. వాడుకలో లేని వాగ్దానం అనంటే ప్రజలు ఏం చేశారు అనంటే ఆచరించలేదు. చదువుదాం వచనం 6వ అధ్యాయం 6వ అధ్యాయం వాడుకలో లేని 6వ అధ్యాయం కాదు, ఎన్నో అధ్యాయం 8వ అధ్యాయం రాసుకున్నామా? 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. 8వ అధ్యాయం 13వ వచనం, లేదా నేరుగా 9వ వచనం చదువుదామా? 9వ వచనం చూడండి నేరుగా. అది అంటే ఇశ్రాయేలు వారితో చేయబోవు నిబంధన చేయుదును, అది నేను ఐగుప్తులో నుండి వీరి పితరుల వెలుపలికి రప్పించుటకై వారి చెయ్యి పట్టుకొనిన దినమున నేను వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో ఏం లేదంట, నిలవలేదు, వాడుక చేయలేకపోయారు. అది కష్టమైపోయిందన్నమాట. ఆ నిబంధనలో వారు నిలబడలేకపోయారు అని అంటే ఆ నిబంధన ప్రకారం వారు ప్రవర్తించలేకపోయారు. ఆ నిబంధన వాడుకలో లేకుండా పోయింది అన్న సంగతి మనం చూస్తాం. కారణం, చాలా కారణాలను మనం చూస్తాం. ఇశ్రాయేలీల పాపమును బట్టి, విగ్రహారాధనను బట్టి, దేవునికి వ్యక్తిగతంగా దూరం అవుటను బట్టి, వేరే దేశాలకు బానిసలుగా కొనిపోవుటను బట్టి, వారు తమను తాము మరి పాపానికి లేకపోతే విగ్రహారాధనకు అప్పగించుకున్న దానిని బట్టి, సరేనా, వాడుకలో లేకుండా పోయింది. దీనిని ఇశ్రాయేలు ప్రజలు తమ చేజేతులారా చేసుకున్నారు. కాబట్టి ఈ నిబంధన అనంటే లేవ్యాకాండం లేదా పాత నిబంధన కంటిన్యూగా వాడుకలో లేకపోయింది అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. 9వ వచనం నేరుగా. రైట్. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు మనం ఇప్పుడే చదువుతున్నాం 9వ వచనం ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు కనుక నేను వారిని అలక్ష్యము చేస్తేని. ఇప్పుడు చూడండి, వీరికి వ్రాయబడినటువంటి ధర్మశాస్త్రం అయితే వాడుక చేయాలి అని అంటే ఏం చేయాలా? బట్టి పట్టాలా, అంతేనా? ఇది వ్రాయబడినటువంటిది.
రాతి పలకల మీద రాయబడినటువంటిది. ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? 10వ వచనంలో వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును అనే మాట మనం చదువుతున్నాం. ఒకసారి ఇర్మియా 31:33 చూడండి. ఇర్మియా 31:33. ఇర్మియా 31. ఈ దినం కరెక్ట్, ఓకేనండి. 31:33 కదా, రైట్. 33. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులో నా ధర్మ విధి ఉంచెదను. విధుల విధే, ధర్మ విధిని ఉంచెదను. రైట్. సేమ్ ఇదే వచనాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. అంటే దేవుడు పాత నిబంధనలోనే క్రొత్త నిబంధనను గురించిన వాగ్దానాన్ని చేశాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. పాత నిబంధనలోనే క్రొత్త నిబంధనను గురించినటువంటి వాగ్దానాన్ని ప్రభువారు ఇచ్చాడు. ఆ ఇచ్చిన దానిని నెరవేర్చడానికి ఆయా కాలాలలో ప్రవక్తలను, రాజులను, మనుషులను, లేకపోతే పశువుల కాపర్లను, గొర్రెల కాపర్లను వాడుకుంటూ కొనసాగించాడు. తుదకు ఈ మాట ఇచ్చిన దేవుడే దిగి రావలసి వచ్చింది అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. సరేనా? ఇది వారి ధర్మ విధులను వారి హృదయముల మీద వ్రాయుదును. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం కూడా ఈ మాట ఉంటుంది చూడండి. ఏలయనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద, చూస్తున్నారా, వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. ఇది మనస్సాక్షికి సంబంధించినటువంటిది. పాత నిబంధననేమో పేపర్కి సంబంధించినటువంటిది, రాతికి సంబంధించిన పలకలు, పుస్తకానికి సంబంధించినటువంటిది. మెరుగైనటువంటి వాగ్దానములు మనస్సాక్షికి సంబంధించినటువంటివి. అందుకొరకే దేవుడు నాకు ఇట్ట మతికి చేసినాడు కానీ వినకపోతే అనే మాట విశ్వాసి నోట వస్తుంది. లోకస్తుడైతే నా రాత ఇట్ట ఉంది కాబట్టి అని అనుకుంటాడు. అది తప్పు. దేవుని పిల్లలుగా ప్రభువారు మనలో ఉండి, మనతో ఉండి, మనతో మాట్లాడేటువంటి నిబంధన ఇది. ఎందుకొరకు? యోహాను సువార్త 15:26 కానీ 16:26 కానీ చూడండి. యోహాను సువార్త ప్రభువారు ఇచ్చిన నిబంధన కొరకై ఆయన ఏం చేశాడు? 14:26 కానీ 14:26 కానీ 15:26 కానీ 16:13 14:26 15:26 16:13 ఈ వచనాలలో దేవుడు స్వయంగా తన ఆత్మను పంపినట్లుగా మనం చూస్తాము. ఆయన మనతో ఉండి అనే మాట చదువుదామా? ఆయన ఎక్కడుంటాడు? 13వ వచనం 16:13 చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి ఏముంది? నడిపించును. ప్రజెన్స్ అన్నమాట. ఆయన అక్కడ ఉంటాడు. ఆయన తానంతట తామే ఏమీయు బోధింపక, ఎక్కడుండి బోధించాలంటే మనతో ఉండాలా, మనలో ఉండాలా. మీకు నా వాటిలో నీవు తీసుకొని మీకు తెలియజేయును అనే మాట మనం చదువుతున్నాం. ఆ తర్వాత
14:26 చదువుదామా? 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయును. అంతేనా? సరిపోయిందా? ఆయన వచ్చి అని 16:8 మనం చదువుతాం. 15:26 కూడా నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఆయన వచ్చి ఏం చేస్తాడు? 8వ వచనం, ఆయన వచ్చి పాపమును గూర్చియు తర్వాత నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయును. చూసినారా? కాబట్టి ఆయన మనతో ఉంటాడు, ఆయన మనలో ఉంటాడు అన్న సంగతిని ఈ వచనాలన్నీ జ్ఞాపకం చేసి, ఇవి మెరుగైనటువంటి స్థితి. పాపికి అంతరంగంలో నుండే దేవుడు మాట్లాడే స్థితి. విశ్వాసి, రక్షించబడే విశ్వాసిని అంతరంగంలో ఉండి ఆయన హెచ్చరించేటువంటి, జ్ఞాపకం చేసేటువంటి స్థితి అన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకుందాం. మూడవ సంగతి ఇది నీడ. పాత నిబంధన నీడ, క్రొత్త నిబంధన నిజస్వరూపం. చదుదాం. 10వ అధ్యాయం 1వ వచనం. 10వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదువుదాము. నేరుగా ఈ వచనాలన్నీ కూడా చదవాలి న్యాయంగా. అయితే ఒక్కొక్క దానిని గురించి మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళవలసి వస్తే ఒక్కొక్క పాయింట్ను ఒక్కొక్క దినం ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలి. అయినా సమయానుకూలంగా 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? ఏమని ఉంటుందో? 10వ అధ్యాయం 1వ వచనం ఇలా ఉంది. ధర్మశాస్త్రము అంటే పాత నిబంధన రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని నిజస్వరూపము గలది కాదు. 10వ అధ్యాయం 1వ వచనం. ఆ తర్వాత 9వ అధ్యాయం 11వ వచనం కూడా, 9వ అధ్యాయం 11వ వచనం కూడా ఏమని చదువుతూ ఉన్నాము? అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరీ ఘనమైనది పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా అని మనం మరీ ఘనమైనది అనే మాట మనం చదువుతున్నాం. కాబట్టి పాత నిబంధన అంటే ధర్మశాస్త్రములో మనం ఎక్కడ చదివినా నీడలున్నాయి అన్న సంగతిని జ్ఞాపకం చేస్తాం. నీడ అంటే ఛాయ, ఒక బలి యేసు ప్రభువారిని జ్ఞాపకం చేసేటువంటిది. భక్తుల జీవితాలను మనం చూస్తాం, వారి జీవితాలలో యేసు ప్రభువారి పోలికలను మనం చూస్తాం. కానీ వారు యేసు ప్రభువారు కాదు, నిజస్వరూపం పౌలు గారు, అదేంటి ప్రభువారే. అబ్రహాము తన కుమారుని బలి ఇచ్చానని చదువుతాము, పునరుత్థానం ద్వారా మళ్ళీ పొందానని చదువుతాం ఇదే హెబ్రీ పత్రికలు. అదొక నీడ. బలులన్నీ కూడా ఛాయ, నీడలు, పోలికలు అనే సంగతిని జ్ఞాపకం చేస్తాను. ఓ సమయం వచ్చినప్పుడు అన్ని పోలికలన్నీ ఓ చిన్న మ్యాప్ను సిద్ధం చేయడం జరుగుతుంది తెలుగులో. ఒక్కసారి అవన్నీ చూస్తే ఈజీగా అర్థమైపోతాయి ఎవరెవరు ఎక్కడెక్కడ పోలికగా చెప్పబడినారు అన్న సంగతి. కాబట్టి నిజస్వరూపము ఎక్కడ ఉందని చదువుతున్నాం? ఆ వస్తువుల నిజస్వరూపము కలిగినటువంటివి కావు. బలులు కావచ్చు, ప్రత్యక్ష గుడారం కావచ్చు, ప్రధాన యాజకుడు, అర్పణలు, వాటెవర్ ఇట్ మే బి, అది ఏది ఏమైనా కానీ అన్నీ కూడా యేసు ప్రభువారినే చూపించేటువంటివి. నిజస్వరూపం అనేటువంటిది ప్రభువులో ఉంది అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. 4వ సంగతి,
అహరోను సంబంధీకులు, అహరోను సంబంధీకులు మాత్రమే యాజకులు. అహరోను సంబంధం. ఎవరు సంబంధికులు రా మీరు అని అంటే పలానా వాళ్ళం మేము అన్నట్టుగా అహరోను సంబంధీకులు. ఇక్కడ క్రొత్త నిబంధనలో మనం ఏం చదువుతామనంటే అహరోను సంబంధీకులైతే చాలామంది ఉన్నారు, చాలామంది అయ్యారు. ఎందుకొరకు? అహరోను చనిపోతే అహరోను కుమారుడు, ఆయన చనిపోతే ఆయన కుమారుడు, ఆయన చనిపోతే వారు. మొత్తానికి లేవి గోత్రికులే ఈ ప్రధాన యాజకుడు, యాజకుడు, ప్రధాన యాజకుడు, యాజకులు, ప్రధాన యాజకుడు, యాజకుడు. లేవి గోత్రంలో అందరూ మళ్ళీ ప్రధాన యాజకులు కారు. ఆ లేవి గోత్రంలో ఒకడు మాత్రమే, ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే ప్రధాన యాజకుడిగా ఉంటాడు. యాజకత్వపు పనులు ఆయన చేయవచ్చు, యాజకత్వపు పనులు మిగతా వారు కూడా చేయవచ్చు. ఏర్పాటు చేయబడినటువంటి వారు మాత్రమే. అందరూ చేయడానికి వీలు లేదు ఈ నిబంధనలో. ఇది పరిమితి కలిగినదని నేను ముందే జ్ఞాపకం చేశాను. అహరోను సంబంధికులు, రైట్? ఇదేంటి? అహరోను సంబంధికులు. వచనాన్ని చదువుదాము. హెబ్రీ పత్రికలో నుండి ఒక వచనాన్ని చదువుదాము. అహరోను సంబంధికులు 7వ అధ్యాయం 11వ వచనం చూద్దామా? 7వ అధ్యాయం 11వ వచనం. లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడెను. ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక, ఏమి క్రమం అంట? మెలికీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల, అంటే ఈ యాజకుడు చనిపోతే ఇంకొక యాజకుడు వస్తున్నాడు, ఈ యాజకుడు చనిపోతే ఇంకొక యాజకుడు వస్తున్నాడు. అంటే యాజకత్వం అనేటువంటిది ఒకరి నుండి ఒకరికి మార్చబడుతుంది. ఆ విధంగా మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభువు ఎక్కడ పుట్టాను? యూదా సంతానమునందు జన్మించననుట స్పష్టమే. ఈ గోత్రం విషయంలో మోషే ఏం చెప్పలేదు. ఇది ఆయనకు దేవుడు దాచి ఉంచినటువంటి సంగతి. ఆ విధంగా దేవుడు దాచి ఉంచినటువంటి సంగతులు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఇక్కడ వీరైతేనేమో అహరోను సంబంధం, ఇక్కడ మెలికీసెదెకు సంబంధం. మెలికీసెదెకును గురించి మనం చదవాల్సి వస్తే హెబ్రీ పత్రిక చదవాలి, కీర్తనలు చదవాలి, ఆదికాండం చదవాలి. ఎందుకొరకని మనం ఏం చదువుతాము? మెలికీసెదెకును గురించి తనకు ఆది అయినను అంతమైనను లేనివాడయుండి, తల్లిదండ్రులు లేనివాడయుండి, దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని మనం చదువుతాం. సరేనా? కాబట్టి అది మెల్కీసెదెకు క్రమం. ఆయన ఎటాగు యాజకుడుగా ఆయన ఉన్నాడు అన్న సంగతిని మనం చదువుతాం. రైట్? ఇది మనసులో ఉంచుకోవాల్సినటువంటి సంగతి. సరేనా? ఆ తర్వాత ఈ 5వ పాయింట్లో ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినది ఏంటంటే యాజకుడు పాపము చేయగలిగినటువంటి వ్యక్తి. అందుకొరకే తన కొరకు పాప పరిహారార్థమైనటువంటి బలి తన కొరకు కూడా ఆయన చేసుకోవాల్సి ఉంటుంది. వచనం చదువుదాము. యాజకుడు పాపం చేయగలిగినటువంటి వాడని. 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. 9వ అధ్యాయం 7వ వచనం. రక్తము చేత పట్టుకొని ఆ రక్తము తన కొరకును
అజ్ఞాన కృతముల కొరకును, తన కొరకును అనంటే ఈ ప్రధాన యాజకుడు పాపం కలిగినటువంటి వాడు. రైట్. 7వ అధ్యాయం 9వ అధ్యాయం 7వ వచనం. పాపం చేయగలడు. పాపము చేయని ప్రధాన యాజకుడు యేసు ప్రభువారు ఒక్కడు మాత్రమే. ఈ భూమి మీద దేవుని యొద్దకు నడిపించడానికి రోజుకు కొత్త అవతారం ఎత్తుతున్న ప్రతి ఒక్కరును దేవుడని పూజింపబడుతున్నటువంటి వారు ఉన్నారు. అందులో వింటున్నారా? ఇందులో బయట హిందువులలో ఉన్నారు, ముస్లింలలో ఉన్నారు. ఇక మన దగ్గరికి వస్తాను, క్రైస్తవులలో కూడా ఉన్నారు. నేను మాటికి జ్ఞాపకం చేసేది ఇదే, క్రైస్తవ బాబాలు. మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఆమె నేను ఏమని చెప్పుకుంటుంది తెలుసా? విన్నారా వీడియో? వినలేదా? నేనే క్రీస్తును లేడీ. ఒక ఆడామె నేనే క్రీస్తును, ఇంకొక ఆమె నేనే యెహోవాను. లేడీ, ఒక స్త్రీ. నాకు ఈ దినమే ఒక బ్రదర్ హైదరాబాద్ నుండి పంపించాడు, రవి అన్న అని, దైవజనులు. అన్న ఇది పరిస్థితి. క్రైస్తవ్యంలో కూడా నేనే దేవుడని చెప్పుకుంటాడు అని నేను అనుకున్న యేసు ప్రభువారు నేనే క్రీస్తుని అని చెప్పుకునేటువంటి వారు వస్తారు అని ప్రభు చెప్పాడంటే నేను అనుకుంటుంటే మొగోళ్ళే చెప్పుకుంటారేమో అని చాలా ధీమాగా ఉంటే, ఈరోజు ఉదయకాలం ఆ న్యూస్ చదివి ఒక్కసారిగా అంత చెమటలు పోసినట్టు అయింది. లోపల కూర్చొని ఇంకా మంచం మీద కూర్చొని మొత్తం ఆమె డీటెయిల్స్ నేను రాసుకోవాల్సినవి అన్నీ చదువుకుంటూ కూర్చున్నా. నేనే క్రీస్తునని చెప్పుకునేటువంటి, ఇప్పుడు ఎంత లేదండి, దేవుడు ఆమెతో మాట్లాడతాడు, దేవుడు ఆమె కాడ ఉన్నాడని ఆమెను గురించి చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు. ఆమెనే దేవుడు. ఆమె ప్రార్థన చేస్తే అసలు దేవుడు ఆమె మాట ఎట్టింటాడంటే అసలుకి ఇంకా వద్దులేంగా ప్రార్థన. ఈరోజు మాకు ఆమె ప్రార్థన చేసింది కాబట్టి మాకు ఈ రోగాలన్నీ పోయినాయి, దేవుడు సాయం చేసినాడు అనేటువంటిది ఎట పోయి ఉంటుందో. ప్రార్థన పరురాన్లే బయట చాలా కనపడుతున్నారు. దేవుని వాక్యానికి దేవుడు చెప్పినటువంటి రీతిలో అబద్ధ క్రీస్తులు బయలుదేరుదురు అని ప్రభువారు చెప్పినటువంటి ఆ వాక్యానికి దగ్గరగా స్త్రీలు కూడా జతైనారు అని అంటే అపవాది ఎంత మోసం చేస్తుందో జాగ్రత్త పడవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రభు రాక సమీపం. రైట్. 6వ సంగతి, మరణం వలన పరిమితి. వయసు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం కదా, మరణం వలన పరిమితి కలిగినటువంటి వాడు అని. మరణ పరిమితి. ఈ మరణం ఒక వ్యక్తిని ఎంతవరకు తీసుకెళ్ళగలదు అని అంటే, ఈ భూమి మీద అతడు ఎంత దూరం అన్నా వరకు మరణ పరిధిలో ఉన్నాడు. మరణ పరిమితే. ఒకవేళ ఇట్లా జ్ఞాపకం, పరిధి అంటే మరణం ఇంత వెడల్పుందనుకో, ఈ మనిషి ఇక్కడున్నాడు అనుకో, ఎక్కడున్నాడు? మరణం కిందనే ఉన్నాడు, మరణంలోనే ఉన్నాడు. ఈడికి పోయినా మరణంలోనే ఉన్నాడు. అంటే ఈ భూమి మీద మనిషి ఎక్కడికి వెళ్ళినా మరణం కిందనే ఉన్నాడు. మరణాన్ని దాటి అవతలికి వెళ్ళలేడు. మరణ పరిమితి లేదా మరణ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి. రైట్. ఈ ప్రధాన యాజకుడు ఈయన. వచనాన్ని చదువుదాము. దీని కొరకు 7వ అధ్యాయం మనం చదువుకున్న, ఇంతకుముందు చదివినాం.
15, 16 వచనాలు నేనా 15 శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్నట్టి శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకు క్రమం పోలినవాడే అని చదువుతాం. నాశనము లేని జీవమునకున్న శక్తి అని చదువుతూ ఉన్నాం. అంటే మరణ పరిమితిలో ఇది నాశనం అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు వాడిన పదం నాశనం, మరణ పరిధి ఏమండి? మరణ పరిధి. యేసు ప్రభువారు ఆయన శాశ్వతమైనటువంటి ప్రధాన యాజకుడు అని మనం ఇప్పుడే చదువుకున్నాం. నేటికి కూడా ఒక వచనం చదువుదామా? ప్రభు జ్ఞాపకం చేసిన మాట మొదటి యోహాను పత్రిక, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం మొదటి నుండి చదువుదామా? చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది, ఆదరణకర్త, ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. శాంతికరమై ఉన్నాడు కింద ఏముంది? నేనా ప్రాయచిత్తం 4 నంబర్ దగ్గర ప్రాయచిత్తం. ఇక్కడనే జ్ఞాపకం చేసుకున్నట్టు ఇది ఇశ్రాయేలీలకు మాత్రమే. అదే వచనం కంటిన్యూ చేయ. నేను మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై చూసినాడా? ఈ లోకములో యేసు ప్రభువారు మాత్రమే సర్వలోక క్షేమం కొరకు బలి అయిన వాడు. సర్వ భాషలు, అన్ని భాషల కొరకు, అందరి కొరకు. ఈ విధంగా బలి అయిన వ్యక్తి ఎవరైనా ఒకరు ఉంటే ఈయన కంటే, అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కంటే మంచివాడై ఉంటే ఆయనను వెంబడించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంతే కదా. చాలాసార్లు కొత్త నోటి మీద మనసు ఉంటుంది పాత నోటి కంటే. ఎందుకు? విలువ ఒకటే కదా. అది పాతగా అయిపోయిందని అని మాత్రమే, కానీ అంగటికి పోయినామనుకో రెండిటి విలువ ఒకటే. ఇక్కడ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే యేసు ప్రభువారి లాంటి విలువ కలిగిన వ్యక్తి ఎవరుండినా సమానం అవుతారేమో. అయితే యేసు ప్రభువారి కంటే గొప్పోడు ఎవడైనా ఒకడు ఉంటే తీసుకురావాలన్నమాట ఆయనను వెంబడించడానికి. కాబట్టి యేసు ప్రభువారు సర్వలోకం కొరకు బలి అయినాడు అన్న సంగతి దైవగ్రంథం చెబుతున్నటువంటి గొప్ప ప్రధాన యాజకుడు ఆయన. రైట్? పాపము లేనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి ప్రధాన యాజకత్వం తండ్రి యొద్ద మనకు ఉన్నాడు అన్న సంగతి మనం చదువుతున్నాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 2 నుండి 3, 4 వచనాల వరకు కూడా. రైట్. 7వ సంగతి, ఈ బలులు ప్రతిదినం జరిగేటువంటివి కంటిన్యూగా యేసు ప్రభువారు వచ్చేంత వరకు కూడా ఈ బలులు జరిగాయి అన్న సంగతి చదువుతున్నాం. 7వ అధ్యాయం 28వ వచనం చదువుదామా? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 20వ వచనం. 27, 28 కలిసి ఉన్నాయి, చదువుదాము. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను. ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. దినదినము, రోజువారీ అనంటే రోజువారీ అనంటే దినదినము బలులు అర్పించేది.
ఇక్కడ యేసు ప్రభువారు ఒక్కసారే ఆయన అర్పింపబడ్డాడు. ఎంత తేడా చూడండి. లోకంలో ఉంటే ఒక వ్యక్తికి అర్థం కాదు, కానీ ప్రభువారిని నమ్ముకుంటే అయ్యో నేను చస్తే ఏమైపోయేటువంటిది. మంచి కార్యాలు మాత్రమే నేను చేసినా, మంచి కార్యాలను ముస్లిం సోదరులు చెప్తారు, మంచి కార్యాలను చెడ్డ కార్యాలను అంటే దేవుడు తక్కెళ్ళ పెట్టి తూకం చూస్తే మంచి కార్యాలు అట పోయి అదేంది, మంచి కార్యాలు ఎక్కువ బరువై పాప కార్యాలు తక్కువ బరువై అమ్మయ్య ఇంకా దేవుడు నా మంచి కార్యాలను చూసి నన్ను క్షమించి ఎక్కడనో జన్నతలో పంపుతాడని చెప్తుంటారు. దేవుడు అలా చేసే పని అయితే దేవుడు అనిపించుకోడు, పక్షపాతి అనిపించుకుంటాడు. ఎందుకొరకు అని అంటే బైబిల్లో మనం చదువుతాం, దేవుడు పక్షపాతి కాడు అనే సంగతి మనం చదువుతాం. దేవలోకం వరకు పాపాన్ని తీసుకువెళ్ళి ఆడ తూకం చేయడం ఏంది? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ స్థలంలో పాపాన్ని గురించినటువంటి తూకం అనేటువంటిది కదా కష్టమైనటువంటి పరిస్థితి. 8వ సంగతి జంతు బలులు. జంతు బలులు వచనం చదువుదాము. బలులను అర్పించడంలో ఈ 20 జంతు బలులు ఎక్కడి నుంచి చదువుతామని అంటే ఈ 9వ అధ్యాయంలో మేకల రక్తం జంతువుల రక్తంతో కాదు, కానీ 26వ వచనానికి రండి. 26వ వచనం అంటే 9వ అధ్యాయం 26వ వచనం. నేను 9వ అధ్యాయం 8వ 9వ అధ్యాయం 26వ వచనం చదువుదాము. అంటే ఈ వివరణ ఇక్కడ కూడా దొరుకుతుంది మనకు, అయినా చదువుదాం. 26వ వచనం ఇలా ఉంటుంది కదా, మధ్యలో అట్లైన ఎడల అంటే తనను తాను సమర్పించుకున్నాడు, జగత్తు పునాది వేయబడినది మొదలుకొని అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. శ్రమ పడవలసి వచ్చును అని అంటే చంపబడవలసి వచ్చును అని అర్థం. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై అన్నమాట చదువుతున్నాం. పాప నివారణ చేయుట. భూమి మీద యేసు ప్రభువారు తప్ప ఇంకొక్కడు లేనేలేడు పాప నివారణ చేయడం అనేటువంటిది. ఆయనను గురించిన వచనాలు చదువుదామా? యోహాను మొదటి పత్రిక చూడండి, 3 వచనాలు జ్ఞాపకంలో ఖచ్చితంగా జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన మాట. ఆయన ఎందుకు ప్రత్యక్షమాయను? 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను. చూసినారా? రైట్. 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. 3వ సంగతి 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. 2వసారి ఆయన 3వసారి ఆయన ప్రత్యక్షం కాబోతున్న సంగతిని 2-3 వచనాలలో మనం చదువుతూ ఉన్నాం. అంతే కదా? దేవుని కుమారుడు ప్రత్యక్షమైనాడు. ఎందుకొరకు? పాపాలను తీసివేయడానికి, అపవాది క్రియలను లయం చేయడానికి. గొప్ప సంగతి అండి.
అపవాది క్రియలను లయం చేయడం అని అంటే యేసు ప్రభువారు తన పటామని తీసేయగలడు, కానీ ఆ ఆధిక్యత, ఆ శక్తి విశ్వాసిగా నీకు ఇచ్చాడు. చదువుదామా? రోమపత్రిక 16:20. రోమపత్రిక 16:20 పాప నివారణ చేయుట అనేటువంటిది రోమపత్రిక 16:20లో మనం చదువుతాం. చూడండి వచనం ఏమంటుంది? సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక, ఏముంది పదం? తొక్కించును. తొక్కండి అని చెప్పును కాదు, తొక్కించును. పిల్లలకు చెడ్డి తల్లి వేస్తుంది, అంతేనా? పిల్లలకు తల్లి బట్టలు తాను తొడిగిస్తుంది, కాలు పెట్టురా అంటది, చేతులు తీస్తావేంద్రా అంటది కదండి. ఆ విధంగానే దేవుడు తొక్కురా తొక్కురా అని తొక్కించును. అది ఈ కాలం. అపవాదిని తొక్కించే కాలం ఈ కాలం, అపవాదిని లయం చేసే కాలం. చాలా విశ్వాసి యొక్క విలువ నిజంగా విశ్వాసి అయితేనే అర్థం చేసుకునేది. దేవుడు నీకు ఇచ్చిన విలువను నిజమైన విశ్వాసిగా అర్థం చేసుకునడం, నిజమైన విశ్వాసిగా బ్రతకడమే చాలా ప్రాముఖ్యం. రైట్? 9వ సంగతి కొరకు వెళ్దాం. కొనసాగిన బలులు ఇవి. ఎంతవరకు? కొంతవరకు కొనసాగినాయి. ఆ నుంచి సిలువ వరకు కొనసాగినాయి. కొనసాగిన బలులు 10వ అధ్యాయాన్ని మనం చదివితే బలులన్నీ కొనసాగుతూ వచ్చాయి. 10వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ఈ బలులు రోమపత్రిక 10వ అధ్యాయం 18వ వచనం ఇలా ఉంటుంది, చదువుదాం. ఈ బలులన్నీ కూడా అంతవరకు. 18వ వచనం, వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూనూ ఉండదు. క్షమాపణ లేదు కాబట్టే బలులు ఇచ్చుకుంటూ వచ్చారు. క్షమాపణ జరగలేదు కాబట్టి బలులు ఇచ్చుకుంటూ వచ్చారు. క్షమాపణ సంపూర్ణంగా దొరకలేదు. సంపూర్ణంగా దొరికింటే గనక ఇక బలి ఎన్నడూ ఉండదు. అందుకొరకే ఈ బలులు కొనసాగాయి. ఎట్లా కొనసాగాయి? 10వ నంబర్ మనం చదువుతున్నాం. సంవత్సరానికి ఒకసారి. సంవత్సరానికి ఒకసారి మాత్రం కాదు, ఇది సంవత్సరం ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం చేయాల్సిందే. ప్రతి సంవత్సరానికి ఒకసారి పాపక్షమాపణ కొరకైనటువంటి బలి జరుగుతూనే ఉండాల్సిందే. ఈ బలిలో మనం చూసేటువంటిది సంవత్సరానికి ఒకసారి. మనం ఇదివరకు చదివిన వచనాలలో ఉంది. అయినా వచనాన్ని చదువుదాం. మనం చదివిన వచనం 9వ అధ్యాయం 7వ వచనం మనం చదివినాం. 9వ అధ్యాయం 7వ వచనం. 9వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. అది సంవత్సరానికి ఒకసారే ప్రత్యక్ష గుడారంలోనికి ప్రధాన యాజకుడు ప్రవేశించేది. ఇది గేటు, ఇది పరిశుద్ధ స్థలం, ఇది కూడా తెర, ఇది అడ్డతెర, ఇది అతి పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ స్థలం, ఇది ఆవరణం, ఇది ద్వారం. ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇక్కడికి వచ్చేది ఈయన. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈయన ఈడికి వచ్చేది. లేకపోతే వీళ్ళకు పాపక్షమాపణ జరగదు, ఆయనకు ఉండదు. కాబట్టి పాపక్షమాపణ కొరకై చేయాల్సిన పని సంవత్సరం. అంటే మాటికి ప్రతి సంవత్సరం ఇది రొటేట్ అయ్యేటువంటిది. కానీ ప్రభువారు అలా కాదు, ఆయన ఒక్కసారే నివారణ చేశాడు అన్న సంగతిని మనం చదువుదాం. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ పండగలో మరొక జంతువును గురించినటువంటి సంభాషణ ఉంది. సమయం వచ్చినప్పుడు జ్ఞాపకం చేస్తాను.
ఎర్రని పెయ్య అనేటువంటిది ఉంది. దానిని గురించినటువంటి ప్రస్తుతం ఇశ్రాయేలు దేశంలో కూడా దాని గురించిన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది దోష నివారణ కొరకై, పాప పరిహారార్థం కొరకై బలి అర్పించేటువంటిది. ఎర్రని పెయ్య, కనీసం దాని మీద ఒక తెల్ల వెంట్రుక కూడా ఉండకూడదు అనేటువంటిది నియమం. ఇప్పటికే చాలా ఆవులను ఇశ్రాయేల్ దేశంలోను అమెరికాలోను పెంచుతున్నారు, సాకుతున్నారు. ఇది ప్రభువారు కలవరి శిలువలో రక్తపు ముద్దగా మారిన స్థితిని జ్ఞాపకం చేసేటువంటిది. సమయం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి పాప పరిహారార్థ బలి అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటిది. ఈ లోకంలో ఒకడు పాపక్షమాపణ ప్రధాన యాజకుడైన ప్రభు యొద్ద పొందితేనే సరే, లేకపోతే ఆ శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. అవి 6 ముద్రల కాలం, 6 బూరల కాలం, 6 పాత్రల కాలం, యుగాయుగములు శిక్షను అనుభవించాల్సినటువంటి సమయం అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ప్రభువారు ఇంకా రాలేదు. దేవుని కృపను బట్టి సంఘం ఎత్తబడలేదు. ఏదో ఒక దినం ఈ లోకంలో నుండి విశ్వాసులు తన సంఘాన్ని ఆయన తీసుకుపోవడానికి ముందే పాపక్షమాపణ, బ్రతికి ఉన్నప్పుడే పాపక్షమాపణ పొంది ప్రభు కొరకు జీవించడం ఎంతైనా ఆశీర్వాదకరం. విశ్వాసులముగా మనకు ఆ 4వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుంటాం కదా, సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ఆయన కృపాసనం వద్దకు నిత్యము చేరి ప్రభువా, ఇది నాయన నా పరిస్థితి, ఇది నాయన నా అక్కర, ఇది నాయన నాకు కావాల్సింది, ఈ జయం కావాలి, ఈ పరిస్థితి నాకు కావాలని ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుందాం, అడుక్కుందాం, ఆ ప్రభు చేత దీవించబడదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి గొప్ప దేవుడా, స్తోత్రం. మీ నామమును హెచ్చిస్తూ గణపరుస్తూ పూజిస్తూ ఉన్నాం. పాప ప్రాయచిత్తార్థ పండుగను గురించి చాలా విషయాలు నేర్చుకొనడానికి కృప చూపినందుకు స్తోత్రం. ఇంకా 100,000గా మిగిలిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి నాయన. మీ ఆలోచనలో నుండి ఇచ్చిన కొన్ని తలంపులను, మీ గ్రంథంలో మీరిచ్చినటువంటి కొన్ని తలంపులను జ్ఞాపకం చేసుకుంటేవి, ఈ కోవలో భక్తులు ఇచ్చిన తలంపులను జ్ఞాపకం చేసుకుంటేవి, మీరు అల్పుడైన నాకు ఇచ్చినటువంటి ఆలోచనలను జ్ఞాపకం చేసుకుంటేవి, ఈ పండగల ద్వారా మేము మా ప్రభువారు మా కొరకు ప్రాయశ్చిత్తమయ్యాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని వేల కోట్ల స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాం. నమ్మదగిన సహాయకుడు మీరు మాత్రమే నాయన. కృతజ్ఞతలు ప్రభువా. ఈ నీ సంఘమును ఆన్లైన్ ద్వారా విన్నటువంటి బిడ్డలను, వినబోయే వారిని మీరే దీవించండి. తమకున్నటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా ఈ స్టడీస్ను వింటున్నారు నాయన. కృపచేత బిడ్డలను మీరు ఆదరించండి స్వామి. సహాయం దయచేయండి. మీరు మహిమ పొందండి, మీరు ఘనత పొందండి నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మీద ఆనుకొనుటకు చాలంత సహాయం దయచేయండి, దీవించి పంపండి నాయన. చివరి పండగగా పర్ణశాల పండుగ కొరకై కావలసిన స్టడీస్ దయచేయండి. సిద్ధపడడానికి కృప చూపించండి. మీరే దీవించి పంపమని సహాయం దయచేయండి నాయన. మీ బిడ్డలు కష్టపడి మందిరం పనులు కొనసాగిస్తూ ఉన్నారు. ఇందుకొరకై మీ బిడ్డలు సమృద్ధిగా చేతులు చాపనట్లు సహాయం దయచేయండి. మీరే మహిమ పొందాల్సిందిగా వేడుతున్నాం. ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేశారు. అలసిన దేహాలకు కావాల్సిన శక్తిని అనుగ్రహించండి, అలసట తీసివేయండి. ఉదయం లేచి స్తుతించుటకు భాగ్యం దయచేయండి. స్తోత్రం. మా అందరితో ఉండగలిగిన మా ప్రభు అయిన క్రీస్తు యేసు అన్న ఘననామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.